అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ స్వార్థపరులైన కొడుకులు కోడళ్ళకి ఊహించని షాక్ ఇచ్చిన ఓ తండ్రి నిర్ణయం ఏమిటి అనేది ఈ కథ ద్వారా మనం విందామండి. కథ పేరు కొనుక్కోవాలి. రచించిన వారు గంగుల నరసింహారెడ్డి గారు. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? ఆ రోజు ఉదయం 9 గంటల సమయం అవుతూ ఉండగా ఉదయపు నడక కార్యక్రమాన్ని ముగించుకొని నేను ఇంటికి వచ్చేసరికి మా పెద్ద అబ్బాయి కుటుంబం ఎక్కడికో బయటకు వెళ్ళడానికి తయారయ్యింది. తాతయ్య, మేము అనంతగిరి హిల్స్కి వెళుతున్నాం సంబరంగా చెప్పింది నా మనవరాలు. నిరాసక్తంగా అలాగా అని సోఫాలో కూర్చొని దినపత్రికను చేతిలోకి తీసుకున్నాను. అమ్మా, బయటకు వెళుతున్నాం, సాయంత్రం వరకల్లా వచ్చేస్తాం అన్నాడు మా పెద్ద అబ్బాయి వంటింట్లో ఉన్న తల్లిని ఉద్దేశించి. 10 నిమిషాలాగితే టిఫిన్ తయారైపోతుంది, తినేసి వెళ్ళండి తల్లి ప్రేమ వంటింట్లో నుంచే అభ్యర్థించింది. నానమ్మ పిచ్చి ఉప్మా చేస్తుంది నాన్న, నేను తినను, బయట హోటల్లో తిందాం అన్నాడు నా మనవడు తండ్రితో. వీడొద్దంటున్నాడమ్మా, బయట తింటాంలే అని భార్యా పిల్లలతో బయలుదేరాడు. ఇక్కడి దగ్గర షాపుల్లో దొరకట్లేదని ఒక టాబ్లెట్ తెమ్మని మొన్న చెప్పాను. ఈరోజు దారిలో ఆగి తీసుకురారా అన్నాను నేను మా వాడిని ఉద్దేశించి. నాకు వీలవుతుందో లేదో నాన్న, తమ్ముడితో చెప్పి తెప్పించుకో అనేసి వెళ్ళిపోయాడు వాడు. ఆ రోజు ఆదివారం సెలవు కాబట్టి మా చిన్నబ్బాయి కుటుంబం ఇంకా నిద్ర లేవలేదు. మా చిన్న కోడలు నిద్రలేచినా బయటకు వస్తే వంట చేయాల్సి వస్తుందని అప్పుడే బయటకు రాదు. రెండో మారు కాఫీ తాగాలనే కోరిక కలిగింది. కానీ మా ఆవిడ్ని మళ్ళీ అడగాలంటేనే నాకు మొహమాటంగా ఉంది. ఇంతమందికి వంట చేయడంలో తీరిక లేకుండా ఉండే తనను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదనిపించి మంచినీళ్లు తాగి వచ్చి పేపర్ చదువుతూ కూర్చున్నాను. 15 గంట తర్వాత కాబోలు కాఫీ తీసుకోండి అన్న మా ఆవిడ స్వరం నాకు మధురాతి మధురంగా వినబడి తలెత్తాను. ఆమె వంక అనురాగపూర్వకంగా చూస్తూ కప్పు అందుకొని థ్యాంక్స్ అన్నాను మనస్ఫూర్తిగా. 10 గంటల సమయం కావస్తూ ఉండగా మా చిన్నబ్బాయి ఒక్కడే తమ గదిలో నుంచి బయటకొచ్చి, అమ్మా, టిఫిన్ రెడీనా అని అడిగాడు. అంటే వీడు కూడా తన కుటుంబంతో బయటకు చెక్కేస్తున్నాడన్నమాట మనసులో అనుకున్నాను. అయ్యిందిరా, రండి తినండి అంది మాతృమూర్తి. ఆ తర్వాత వాడి భార్య కూతురు వచ్చారు. నా ఊహ నిజమైంది. అందరూ ప్రయాణానికి సిద్ధమై ఉన్నారు. అత్తయ్య, మా అమ్మ వాళ్ళింటికి వెళ్ళేసి వస్తాం, మధ్యాహ్న భోజనం అక్కడే అంది మా కోడలు అత్తగారితో. అంటే ఆ అమ్మాయి ఉద్దేశం రాత్రికి వంట సిద్ధం చేసి ఉంచమని. సరేనమ్మా అణకువగా అంది ఈ తరం అత్తగారు. వాళ్ళు తిని బయలుదేరుతూ ఉండగా మా చిన్నాడికి నా టాబ్లెట్ విషయం చెప్పాను బెరుగ్గా. ఎందుకంటే వీడో కరకు వెధవ, నేనేం అడిగినా కసురుకుంటూ ఉంటాడు. ఏ కళనున్నాడో గాని సరే తెస్తాలే అని ఒప్పుకున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్నానం చేసి టిఫిన్ చేస్తూ ఉండగా నా మొబైల్ మోగింది. చూస్తే నా మిత్రుడు సదానందం నుండి వస్తున్న ఫోన్ అది. హలో మిత్రమా అన్నాను ఆనందంగా. నేనన్నయ్యా, ప్రమీలను సదానందం భార్య గొంతు వినబడింది. భర్త ఫోన్ ద్వారా అతనికి బదులు ఆమె ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాక అయోమయానికి గురై, సదానందం బావున్నాడా అమ్మా అడిగాను ఆతృతగా. 5-6 రోజులుగా నడువు నొప్పంటూ మంచం పైనే పడుకునుంటున్నారన్నయ్యా, చాలా ఇబ్బంది పడుతున్నారు గద్గద స్వరంతో జవాబిచ్చింది. మరి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళలేదా? మీ పిల్లలకు చెప్పారా? హలో హలో గట్టిగా అన్నాను. అటు నుంచి సమాధానం రాకపోవడంతో బదులుగా అవతల వైపు నుండి ప్రమీల సన్నగా రోదిస్తున్నట్లుగా వినపడింది. అయ్యో, ఏడవకండమ్మా, నడువు నొప్పే కదా, తగ్గిపోతుందిలే అన్నాను ఊరడిస్తూ. నా దుఃఖమంతా మా పిల్లల నిర్లక్ష్యం గురించే అన్నయ్యా. నొప్పి మొదలైన రోజు నుండి మా అబ్బాయికి అమ్మాయికి ఫోన్ చేసి చెబుతూనే ఉన్నాను. అయినా వాళ్ళు పట్టించుకోవడమే లేదు. ఎటూ తోచక మీకు ఫోన్ చేశాను. ఎంతో ప్రేమగా పెంచిన తన పిల్లల వైఖరి గురించే ఆయన ఎక్కువ దిగులు పడుతున్నట్లున్నారు.
మారు మీరు వచ్చి మాట్లాడితే ఆయన తేరుకుంటారని నా ఆశ. బలవంతంగా దుఃఖాన్ని ఆపుకుంటున్నట్లుగా తెలుస్తూనే ఉంది. తప్పక వస్తాను, ధైర్యంగా ఉండమ్మా. శేషగిరి అన్నయ్య కూడా ఫోన్ చేశాను, కానీ లైను కలవడం లేదు. శేషగిరితో నేను మాట్లాడతాను, కంగారు పడకమ్మా అని ఆమెకు ధైర్యం చెప్పి శేషగిరికి ఫోన్ చేశాను. అదృష్టవశాత్తు వెంటనే బదులు పలికాడు. సదానందం ఆరోగ్య పరిస్థితి చెప్పాను. అయ్యో అలాగా అని సదానందాన్ని సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్కి తీసుకురా, అందులో నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు. సదానందం ఇంటి నుండి బయలుదేరే ముందు నాకు ఫోన్ చేసి చెప్పు, అప్పుడే నేను మా ఇంటి నుండి బయలుదేరతాను అన్నాడు శేషగిరి. అతను ఉండేది సనత్ నగర్లో, సదానందం ఇల్లు రామ్నగర్లో. నేనేమో కొత్తపేటలో ఉంటున్నాను కాబట్టి శేషగిరి చెప్పిన సలహా బాగానే ఉందనిపించింది. ఫోన్లో నా సంభాషణ ద్వారా విషయం అర్థమైనట్లుంది కాబోలు. తొందరగా బయలుదేరండి, పైగా రేపు జనతా కర్ఫ్యూ అట, సాయంత్రం వరకల్లా తిరిగి వచ్చేయండి అంది మా ఆవిడ. రేపు జనతా కర్ఫ్యూ కదా? నిజమే సుమా, నేను మరిచిపోయాను, తొందరగా వచ్చేస్తాలే అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకున్నాను. క్యాబ్లో రామ్నగర్కు వెళుతూ ఉండగా ఏవేవో ఆలోచనలు. మనసు గతంలోకి పరుగు తీసింది. హైదరాబాదులో ఉన్న ఒక కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో మేం ముగ్గురం ఒకే రోజున జాయిన్ అయ్యాం. ఆనాడే మా ముగ్గురికి తొలిసారిగా పరిచయం ఏర్పడింది. ముగ్గురికి వేరువేరు డిపార్ట్మెంట్లలో పోస్టింగ్స్ ఇచ్చినా మధ్యాహ్న సమయంలో క్యాంటీన్లో కలుసుకొని ఒకే చోట కూర్చొని భోంచేసేవాళ్ళం. అలా మా పరిచయం కాస్త స్నేహంగా మారి క్రమక్రమంగా బలపడింది. పైగా ముగ్గురము సమాన వయస్కులమే. 2-3 సంవత్సరాల వ్యవధిలో మా వివాహాలు జరిగాయి. సదానందానికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి సంతానమైతే శేషగిరికి 2 అబ్బాయిలు, 1 అమ్మాయి కలిగారు. నాకేమో 2 అబ్బాయిలే. రోజులు గడుస్తున్నాయి. ఉద్యోగంలో సదానందానికి 2 సార్లు ప్రమోషన్ వస్తే నాకు శేషగిరికి మాత్రం 1 ప్రమోషనే దక్కింది. అందుకే టెర్మినల్ బెనిఫిట్స్ కానీ పెన్షన్ కానీ మా ఇద్దరికన్నా సదానందానికే ఎక్కువ. ఎవరికి వీలైన ఏరియాలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నాం. పెళ్ళైపోతే మా అమ్మాయి ఎలాగూ అత్తారింటికి వెళ్ళిపోతుంది. మా అబ్బాయిని కూడా వాడి పెళ్ళయ్యాక సపరేట్గా ఉండమని చెప్తా. నా టెర్మినల్ బెనిఫిట్స్తో వాడికో అపార్ట్మెంట్ కొనిస్తా అనేవాడు సదానందం. అలాగే చేశాడు కూడా. వాళ్ళ అబ్బాయి ఆఫీస్కి దగ్గరలో అపార్ట్మెంట్ కొనడానికి ధన సహాయం చేశాడు. నేను మా ఆవిడ మాత్రం పిల్లలు లేకుండా ఇద్దరమే ఉండలేమురా. వయసు పైబడ్డాక తోడుగా పిల్లలుంటే సౌకర్యంగా ఉంటుంది. అదీగాక నాకు నా మనవళ్లతో మనవరాళ్లతో సరదాగా సంతోషంగా గడపాలనే బలీయమైన కోరిక ఉంది. కానీ మా అబ్బాయిలు వేరేగా ఉంటామని చెబితే మాత్రం నా కోరిక తీరదు. రిటైర్మెంట్ డబ్బులతో 2 ఓపెన్ ఫ్లాట్స్ కొని పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నాను. మాకు నా పెన్షన్ డబ్బు సరిపోతుంది అనుకుంటున్నాను. ఇది నా ప్లానింగ్. ఇక శేషగిరి విషయానికి వస్తే, ఈ విషయం గురించి మేమిద్దరం మాట్లాడుతూ ఉన్నా తను మాత్రం పట్టనట్లు ఇష్టం లేనట్లుగా మొహం పెట్టేవాడు. మరీ బలవంతం చేస్తే ఖచ్చితంగా ఇలా చెయ్యాలని, పిల్లలతో ఇలా ఉండాలని నేను ఇంతవరకు ఆలోచించలేదురా. మన డబ్బులు మనం ఎలాగూ మన పిల్లలకే ఇస్తాం. కానీ ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలనేది, ఎప్పుడు ఎలా ఇవ్వాలనేది మాత్రం రిటైర్మెంట్ తర్వాత ఉండే పరిస్థితుల్ని బట్టి ఆలోచిస్తాను అనేవాడు. పాత ఇంటిని మార్పులు చేసి 2 కొడుకుల కుటుంబాలతో శేషగిరి దంపతులు ఒకే ఇంట్లో ఉంటున్నట్లుగా తర్వాత చెప్పాడు. అందరం రిటైర్ అయ్యి ఇప్పటికి 5 ఏళ్లు దాటింది. నెలకో 2 నెలలకో ఫోన్ చేసుకోవడం తప్పితే వ్యక్తిగతంగా కలుసుకోవడం దాదాపుగా తగ్గిపోయింది. ఇదిగో ఈరోజు సదానందం భార్య ఫోన్ చేయడం వల్ల ముగ్గురం కలుసుకోబోతున్నాం. రామ్నగర్కు చేరుకున్నాను. సదానందం నన్ను చూసి కళ్ళనీరు పెట్టుకున్నాడు. మనిషి చాలా నీరసంగా ఉన్నాడు. మొహం దిగులుతో పీకుపోయింది. శారీరక అనారోగ్యం కన్నా మానసికంగా ఎందుకో బాగా కుంగిపోయినట్లుగా కనిపించాడు. ధైర్యం చెప్పాను. మాతో పాటు ప్రమీల కూడా హాస్పిటల్కి వచ్చింది. మేం వెళ్ళిన 10 నిమిషాల తర్వాత శేషగిరి వచ్చాడు. అతడు రావడం చాలా మేలైంది. అతనికి తెలిసిన డాక్టర్ ఎంతో చొరవ తీసుకుని సహాయం చేశాడు. రకరకాల పరీక్షలు చేశారు. ఎంఆర్ఐ కూడా తీశారు. భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ హామీ ఇచ్చాక సదానందం మొహం తెరిపిన పడింది. ప్రమీల మొహంలో వెలుగు ప్రత్యక్షమైంది. క్యాబ్ బుక్ చేయమంటావా, లేక
ఈ చుట్టుపక్కల ఏమైనా పనులున్నాయా? హాస్పిటల్ నుండి బయటకు వచ్చాక సదానందాన్ని అడిగాను. బుక్ చేయి, ఇంకే పనులు లేవు. క్యాబ్ వద్దు, నేను డ్రాప్ చేస్తాను, కారు తీసుకొచ్చాను అన్నాడు శేషగిరి. కారు కొన్నావా? ఆశ్చర్యంగా అడిగాను. అవునరా, మారుతిలో ఆటో గేర్ కొన్నాను, నడపడం చాలా ఈజీ అంటూ పార్కింగ్ వైపు వెళ్ళాడతను. నేను సదానందం వంక చూశాను. అతడు నా వంకే చూస్తున్నాడు నిర్లిప్తంగా. నిజంగానే శేషగిరి తన ఆటో గేర్ కారును చాలా సులువుగా డ్రైవ్ చేస్తున్నాడు. అన్నయ్య, లోపలికి రండి, భోంచేసి వెళుదురు గాని ఇంటి దగ్గర కారు దిగుతూ ఆహ్వానించింది ప్రమీల. ఎందుకమ్మా నీకు శ్రమ? మీరొస్తారనే కూరలు ఎక్కువ చేశాను, అరగంటలో అన్నం వండేస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. ఉద్యోగ జీవితం గురించిన కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టేసరికి సదానందం మొహం చిరునవ్వుతో వెలిగిపోయింది. ఆ తర్వాత మా సంభాషణ మా పిల్లల వైఖరిలో వచ్చిన మార్పు వైపు మళ్ళింది. పిల్లల విషయం చెప్పాల్సి వచ్చేసరికి సదానందం మొహంలో మళ్లీ విచారం తొంగి చూసింది. మీవాడు మీ ఇంటి వైపే రావట్లేదా అని అడిగాను. నా దగ్గర డబ్బులున్నంత వరకు రోజూ ఫోన్ చేసి మా యోగక్షేమాలు కనుక్కునేవాడు. వారానికో మారు కుటుంబ సమేతంగా తప్పక వచ్చి వెళ్ళేవాడు. ఎప్పుడైతే నా దగ్గర డబ్బులేం మిగిలేదని తెలుసుకున్నాడో అప్పటి నుండి ఇంటికి రావడం లేదు. ఫోన్ చేస్తే ముక్తసరిగా సమాధానం చెప్పి పెట్టేస్తున్నాడు. నిర్వేదంగా చెప్పుకొచ్చాడు సదానందం. మరి మీ అమ్మాయి అడిగాడు శేషగిరి. అప్పుడు వివరంగా చెప్పుకొచ్చాడు సదానందం. తన రిటైర్మెంట్ డబ్బుల్లో కొంత కూతురికిచ్చి కొంత తమ దగ్గర ఉంచుకొని ఎక్కువ డబ్బు కొడుక్కి అపార్ట్మెంట్ కొనుక్కోవడానికని ఇచ్చాడట. అందుకే కూతురు తల్లిదండ్రులపైన అలిగి ఇంటికి రావడం మానేసిందట. ఫోన్ చేస్తే 1-2 మాటలు మాత్రమే మాట్లాడి పెట్టేస్తుందట. ఇక కొడుకు తండ్రి ఇచ్చిన డబ్బుతో సంతృప్తి చెందక అపార్ట్మెంట్లో కబ్బోర్డ్స్ చేయించాలి, ఫర్నిచర్ కొనాలి అంటూ తండ్రిని పీడించి మిగిలిన డబ్బంతా ఊడ్చేశాడంట. మేమింక పాలివ్వని వట్టిపోయిన గేదెలమని తెలిసిపోయింది. అందుకే మమ్మల్ని పట్టించుకోవడం మానేశాడు. ఈ మాట అంటున్నప్పుడు సదానందం గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. అతన్ని ఏమని ఓదార్చాలో మా ఇద్దరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత రాజకీయాల గురించి, కరోనా ఉపద్రవం గురించి మాట్లాడుకున్నాం. భోంచేసి ఆ దంపతుల దగ్గర సెలవు తీసుకొని బయటకొచ్చాం నేను, శేషగిరి. నన్ను అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర డ్రాప్ చేయరా, వెళ్ళిపోతాను అన్నాను. సరే పద అన్నాడు. దారిలో సదానందం దురవస్థ గురించి కాసేపు మాట్లాడుకున్నాం. బేగంపేట దాటుతూ ఉండగా శేషగిరి నన్ను తన ఇంటికి ఆహ్వానించాడు. రేపెలాగూ జనతా కర్ఫ్యూ కదా, బయటకు వెళ్లకుండా ఇంట్లో కూర్చోవాలి. రేపు మా పెళ్లి రోజు, రేపొక్కరోజు మాతో గడుపు. రేపు రాత్రికి గాని ఎల్లుండి ఉదయం గాని నిన్ను పంపిస్తాను. ఊహించని ఆహ్వానం అది. ఏమని జవాబివ్వాలో అర్థం కాలేదు నాకు. అతడన్నట్లుగా మర్నాడు జనతా కర్ఫ్యూ కాబట్టి ఎక్కడున్నా ఇంట్లో కూర్చుని ఉండాల్సిందే. అతని ఇంట్లో ఉంటే అతడి కుటుంబ పరిస్థితి కూడా చూడవచ్చనే ఉత్సుకత కలిగింది. సరే అన్నాను. అమీర్పేటలో ఒకచోట కారాపి, చిన్న పనుంది, 10 నిమిషాల్లో వస్తాను. అవును, నీ అండర్ గార్మెంట్స్ సైజ్ చెప్పు, రేపటికి నీకు కావాలిగా అన్నాడు. అతని దూరాలోచనకి అబ్బురపడుతూ నా సైజు చెప్పాను. కాసేపటికి పెద్ద కవర్ తీసుకొని వచ్చాడు. అదే విషయం అడిగాను. నీకు ఇబ్బంది కాకుండా అండర్ గార్మెంట్స్తో పాటు ఓ లుంగి, టవలు, టూత్ బ్రష్ తెచ్చాను, ఓకేనా? ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తావురా బాబు, పగడ్బందీగా ఉంటుంది నీ ప్లానింగు అంటూ నవ్వాను. మరో 15 నిమిషాల తర్వాత సనత్ నగర్లోని వాళ్ళింటికి చేరుకున్నాం. ఇల్లు చాలా మారిపోయి ఉంది. పాత ఇంటిపైన 2 అంతస్తులు కొత్తగా కట్టారు. పైన 2 ఫ్లోర్లు మా అబ్బాయిలు కట్టుకొని అందులో ఉంటున్నారు అంటూ నన్ను తీసుకుని వెళ్ళాడు కింద ఉన్న తన పాత ఇంటిలోకి. లోపల మాత్రం చాలా నీటుగా ఉంది. అతని భార్య ప్రేమలత నన్ను ఆప్యాయంగా పలకరించింది. రేపు కూడా మనతో ఉండేలా ఒప్పించి తీసుకొచ్చాను అన్నాడు శేషగిరి భార్యతో. చాలా మంచి పని చేశారు, వదిన కూడా వచ్చుంటే ఇంకా బాగుండేది. అవును సుమా, నువ్వు చెప్పేంతవరకు నాకు ఐడియానే రాలేదు అని నా వైపుకి తిరిగి, స్నానం చేసిరారా, కాఫీ తాగుదాం అన్నాడు శేషగిరి నాకు గదిని చూపిస్తూ. నేను హాల్లోకి తిరిగి వచ్చేసరికి భార్యాభర్తలిద్దరూ మనవడు మనవరాలతో కలిసి నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. తాతయ్య, మీ ఫ్రెండా అడిగింది మనవరాలు. అవునమ్మా అంటూ
తను అమీర్పేటలో దిగినప్పుడు తెచ్చాడు కాబోలు 2 పార్సిల్స్ వాళ్ళకిస్తూ, కర్రీ పఫ్సు, కేకులు తెచ్చాను, తీసుకోండి, 1 ప్యాకెట్ మీకు, మరొకటి పెద్దనాన్న వాళ్లకు అన్నాడు. థ్యాంక్ యూ తాతయ్య అంటూ ఆనందంగా వాటిని తీసుకుని వెళ్ళిపోయారు. మా చిన్నాడి పిల్లలు అని నాతో చెప్పి వంటింటి వైపు తిరిగి, కాఫీ రెడీనా అన్నాడు భార్యతో. నా మనసులో ఎక్కడో ఓ గిల్టీ ఫీలింగ్ కలుక్కుమంది. ఎందుకంటే నేనెప్పుడూ నా మనవలకు మనవరాళ్లకు బయట నుండి ఇలా ప్రత్యేకంగా తినుబండారాలేవి కొని తీసుకురాలేదు. నాకు ఆ ఆలోచనే రాలేదు ఎప్పుడు. మాకు తెచ్చాడు కాబోలు. మొదట సమోసాల ప్లేట్లు ఇచ్చి వెళ్ళి తర్వాత కాఫీ కప్పులు తీసుకొని వచ్చింది ప్రేమలత. ఆ తర్వాత కొడుకులు గాని కోడళ్ళు గాని వాళ్ళ పిల్లలు గాని ఎవరో ఒకరు వచ్చి కబుర్లు చెప్పి వెళ్ళిపోతున్నారు. సమయం ఇట్టే గడిచిపోయింది. డిన్నర్లో చపాతీలతో పాటు 3 రకాల కూరలు వడ్డించింది ప్రేమలత. ఎందుకమ్మా ఇన్ని చేసి శ్రమపడ్డారు అన్నాను మొహమాటంగా. ఇవన్నీ నేనేం చేయలేదన్నయ్యా, ఒక్కటే నేను చేసింది. మిగతా 2 ఫస్ట్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్ నుండి వచ్చినవి అందామె నవ్వుతూ. ఆ నవ్వులో నిండైన సంతృప్తి కనబడింది. ఎందుకో నాకు ఆ క్షణం నా భార్య ఇప్పటికీ పడుతున్న కష్టాలు జ్ఞాపకం వచ్చి హృదయం బాధతో మూలిగింది. మా కోడళ్ళైతే వంటింటి వైపే రారు. ఆ రాత్రి పడుకునే సమయానికి నాకొక విషయం స్పష్టంగా అర్థమైంది. మా ఇంటి గాలిని, సదానందం ఇంటి గాలిని శేషగిరి ఇంటి గాలితో పోల్చినప్పుడు నాకెంతో వ్యత్యాసం కనబడింది. మా ఇంటిలో గాలి భారంగా ఇబ్బందిగా ఉంటే సదానందం ఇంటి గాలి నిండా విచారం, నిర్లిప్తతలు నిండి ఉన్నాయి. కానీ ఈ ఇంటి గాలి ఆనందం, ఆహ్లాదాలతో హాయిగా ఉంది. మర్నాడు ఆదివారం రోజున జనతా కర్ఫ్యూ. ఆ రోజే శేషగిరి దంపతుల పెళ్లి రోజు కాబట్టి వాళ్ళ పెద్దబ్బాయి అందరికీ టిఫిన్లు ఏర్పాటు చేస్తానంటే చిన్నబ్బాయి మధ్యాహ్న భోజన ఏర్పాట్ల సంగతి చూసుకుంటున్నాడట. రాత్రి డిన్నర్ కోసం ప్రత్యేకమైన వంటకాలతో శేషగిరి స్వయంగా క్యాటరింగ్కి చెప్పి విందిస్తున్నాడట. ఇల్లంతా సందడిగా ఉంది. కూతురు వాళ్ల కుటుంబం వీళ్ళింటికి దగ్గరలోని ఓ అపార్ట్మెంట్లోనే ఉంటుందట. ఆమె ఒక పెద్ద కేకును తీసుకొని భర్త పిల్లలతో వచ్చింది. పిల్లల కోలాహలం మధ్య శేషగిరి దంపతులు కేక్ కట్ చేశారు. కుటుంబ సభ్యులంతా కాళ్ళు మొక్కి వెళుతూ ఉంటే అందరికీ ముందుగానే సిద్ధంగా ఉంచుకున్న పేపర్ కవర్లని చేతిలో పెడుతున్నారు. ఆ కవర్లలో డబ్బులున్నట్లు తెలుస్తూనే ఉంది. క్యాటరర్ వెనక వీధిలోనే ఉంటాడట. అందుకే కర్ఫ్యూ ఉన్నా ఆ రాత్రికి ఆర్డర్ ప్రకారం విందు భోజనం వడ్డించాడు. కుటుంబ సభ్యులంతా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ తినడం చూస్తూ ఉంటే నా మనసులో మళ్లీ కలుక్కుమంది. మా పెళ్లి రోజుని ఉత్సవంగా జరపడం మాటటుంచి మా కుటుంబ సభ్యులంతా ఇలా కలిసి విందారగించిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి లేదు. భోజనాలయ్యాక పిడుగులాంటి వార్త ఒకటి తెలిసింది. ఈ మార్చి నెలాఖరు దాకా రాష్ట్రమంతటా లాక్డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే నేను మరో 9 రోజులు ఇక్కడే ఉండిపోవాలా అని ఆందోళన కలిగింది. అది గమనించిన శేషగిరి, నువ్వు వర్రీగాకురా, ఎలాగోలా పాస్ సంపాదించి నిన్నింటికి పంపిస్తాలే అన్నాడు. కానీ ఆ పాస్ దొరకడానికి మరో 4 రోజులు పట్టింది. ఈ 4 రోజుల్లో మరో చిన్న ఫంక్షన్ కూడా జరిగింది. శేషగిరి చిన్నబ్బాయి కూతురు బర్త్డే పార్టీని కూడా సందడిగా జరుపుకున్నారు. ఆ రోజు రాత్రి భోజనం చిన్నబ్బాయి నివాసంలోనే చేశామందరం. శేషగిరి దంపతులు మనవరాలి చేతిలో కానుకగా ఓ బరువైన కవర్నే పెట్టి ఆశీర్వదించారు. ఈ 4-5 రోజుల్లో నేను గమనించిన విషయం ఏమిటంటే శేషగిరి తన కుటుంబ సభ్యులకు ఉదారంగా డబ్బులు ఇస్తున్నాడు. తినుబండారాలు కొనివ్వడానికి ధారాళంగా ఖర్చు పెడుతున్నాడు. ఆ దంపతులపై కోడళ్లకు గౌరవము, కొడుకులకు అభిమానము, చిన్నపిల్లలకు ప్రేమ, ఇష్టము ఉన్నాయి. శేషగిరి ఉద్యోగంలో ఉండగా చాలా పిసినారిగా ఉన్నాడు. ఇప్పుడేమో చేతికి ఎముకలేనట్లుగా ప్రవర్తిస్తున్నాడు. ఇలా ఖర్చు పెట్టడానికి అతనికి ఈ వయసులో ఎక్కడి నుంచి వస్తుంది అనే సంశయం నన్ను తొలిచేస్తుంది. మా ఇంటికి నన్ను తీసుకెళ్తూ ఉన్నప్పుడు కారులో నా అనుమానాల్ని నివృత్తి చేశాడతను. లాక్డౌన్ కాబట్టి రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఆటో గేర్ కారు నిశ్శబ్దంగా పరుగులు తీస్తుంది. ఆనందంగా సాగిపోతున్న నీ జీవితాన్ని చూస్తుంటే నీ అదృష్టానికి ఆశ్చర్యంతో పాటు కించిత్ అసూయ కూడా కలుగుతోందిరా. నీ విజయ రహస్యం ఏంటో చెప్పవా అని అడిగాను నవ్వుతూ. నా రహస్యం చెబుతాను, కానీ ముందు నువ్వు నాకు విషయం చెప్పు. నీ టెర్మినల్ బెనిఫిట్స్ని ఏం చేశావు? వచ్చే పెన్షన్ మా ఇద్దరి అవసరాలకి సరిపోతుంది కదా అనుకుని
ఇద్దరబ్బాయిల కోసం మొత్తం డబ్బుతో హస్తినాపురంలో 2 ఓపెన్ ప్లాట్లు కొన్నాను. ఇప్పుడు వాటి విలువ 2 కోట్ల పైనే ఉంది గర్వంగా చెప్పాను. నిజానికి అది చాలా పెద్ద మొత్తం, కానీ మీ అబ్బాయిలకు మాత్రం ఆ విషయమే పట్టదు కదూ. అవునరా, అందుకు వాళ్ళు నన్నెప్పుడూ మెచ్చుకోలేదు కూడా. ఇప్పుడు నా జవాబులో గర్వం లేదు, ఎందుకంటే నీ తర్వాత అవి తమకే చెందుతాయి కాబట్టి వాళ్ళు పట్టించుకోరు. సరే, నువ్వు చేసింది, మన సదానందం చేసింది సర్వసాధారణంగా అందరు తండ్రులు చేసే పనే. మొత్తం డబ్బులు పంచిస్తే మనల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారని, స్థిరాస్తుల్ని సంపాదించి ఇస్తే పిల్లలు తమని నెత్తిన పెట్టుకుని ఊరేగుతారని ప్రతి తండ్రి భ్రమపడతాడు. అవునరా, నిజమే, ఒప్పుకున్నాను నేను. కారు పంజాగుట్ట దాటింది. నా ఇంటిపైన అబ్బాయిలిద్దరికీ టెర్రస్ రైట్స్ ఇచ్చి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకునేలా చేశాను. మార్జిన్ మనీ తక్కువైతే చెరో 5 లక్షలు మాత్రం ఇచ్చాను. అబ్బాయిలకి ఇచ్చాను కాబట్టి మా అమ్మాయికి కూడా 5 లక్షలు ఇచ్చాను. ఎంతో సంతోషపడింది. మిగిలిన డబ్బును రకరకాలుగా ఇన్వెస్ట్ చేసి పెన్షన్ కాక నెలకు 15,000 అదనపు ఇన్కమ్ వచ్చేట్లుగా చూసుకున్నాను. నా అదృష్టానికి నేనెప్పుడో కొన్న కొన్ని షేర్లు, బోనస్ షేర్లు కలుపుకొని ఎన్నో రెట్లు పెరిగి సంవత్సరానికి డివిడెండ్ కూడా చాలా ఎక్కువే వస్తుంది. ఆసక్తిగా వింటున్నాను. కారు ఎర్రమంజల్ దాటుతుంది. ఇక అసలు విషయానికి వస్తే, ఈ వయసులో మనల్ని మన పిల్లలు ప్రేమగా చూసుకోవాలని, మనతో కలిసి ఉండాలని మనం కోరుకుంటాం. కానీ వాళ్ళు అందుకు ఇష్టపడరు. వాళ్ళ ప్రేమంతా వాళ్ళ సంతానంపైనే ఉంటుంది. మరి మనం ఏం చేయాలంటే వాళ్ళ ప్రేమని కొనుక్కోవాలి. కొనుక్కోవాలా? ప్రేమను కొనుక్కోవాలా? ఆశ్చర్యంగా అడిగాను. అవును, ముఖ్యంగా వాళ్ళ భార్యల దగ్గర నుంచి, వాళ్ళ పిల్లల దగ్గర నుంచి మనం ప్రేమను కొనుక్కోవాలి. అందుకు మనకు ఆ కొనుగోలు శక్తి ఉండాలి. అంటే మన చేతిలో సరిపడా లిక్విడ్ క్యాష్ ఉండాలి. 2 నిమిషాల పాటు దిగ్భ్రమతో ఏమీ మాట్లాడలేకపోయాను. తిరిగి తనే అన్నాడు, చెప్పుకుంటే కఠోరంగా ఉంటుంది కానీ నేను చేస్తున్న పని అదే. వాళ్ళ మ్యారేజ్ డేల రోజున ప్రతి జంటకు 10,000, బర్త్డేల రోజున 5,000 ఇచ్చి బట్టలు కొనుక్కోమంటాను. పిల్లల బర్త్డేలకి సరే రకరకాల కానుకలు ఇస్తూ ఉంటాను. ప్రతి పండక్కి 3 కుటుంబాల పిల్లలందరికీ తలా 3,000 చొప్పునిచ్చి కొత్త బట్టలు కొనుక్కోమంటాను. ఎప్పుడు బయటికి వెళ్ళినా వట్టి చేతులతో ఇంటికి రాను. స్వీట్లో, పండ్లో, ఇంకేమైనా తినుబండారాలో పట్టుకొచ్చి ఇస్తూ ఉంటాను. నిజంగా నీది చాలా మంచి ఐడియారా. దాన్ని ఆచరణలో పెట్టి ఆనందంగా ఉన్నావు. శేషగిరిని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాను. తిరిగి నేనే అన్నాను, పిల్లలు పెద్దవాళ్ళయ్యేంత వరకు మన ప్రేమను వారికి ఉచితంగా ఉదారంగా అందించి, మనం వృద్ధులమై ఉన్నప్పుడు వారి ప్రేమ కావాలంటే మాత్రం డబ్బులిచ్చి కొనుక్కోవాలి అని. అంతేగా మరి అన్నాడు శేషగిరి నవ్వుతూ. ఆ నవ్వులో జీవం లేదు, పండిన అనుభవం ఉంది. కొత్తపేట సమీపించింది కారు. నన్ను మా ఇంటి ముందు దింపేసి వెళ్ళిపోయాడతను. ఆ రోజు రాత్రి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. దాన్ని మా ఆవిడకి కూడా చెప్పాను. సంతోషంగా ఒప్పుకుంది. మర్నాడు ఉదయం 10 గంటల సమయంలో మా పక్కింటి అతనికి ఫోన్ చేశాను. అతను చాలా రోజులుగా మన ఇద్దరి ఇళ్ల జాగా డెవలప్మెంట్కి ఇద్దామండి, మీకు కనీసం 3, నాకు 2 అపార్ట్మెంట్లు వస్తాయి అని అడుగుతున్నాడు. అతనితో, మన ఇద్దరి ఇళ్లను డెవలప్మెంట్కి అడుగుతున్నారుగా, అలాగే చేద్దాం, ఆ బిల్డర్ని రమ్మనండి, మాట్లాడుకుందాం అని చెప్పాను. డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేస్తున్న మా అబ్బాయిలు, కోడళ్ళు నా వంక తల తిప్పి ఆశ్చర్యంగా చూడడం గమనించాను. ఆ తర్వాత నాకు తెలిసిన ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్కి ఫోన్ చేశాను. హస్తినాపురంలోని ఒక ఫ్లాట్ని అమ్మాలనుకుంటున్నాను, మంచి రేటు వచ్చేట్లు చూడండి అని చెప్పాను. మా పెద్ద అబ్బాయి ఆత్రం పట్టలేక కాబోలు టిఫిన్ మధ్యలోనే లేచి నా దగ్గరకు వచ్చి, ఈ ఇంటిని డెవలప్మెంట్కి ఇవ్వడం వరకు ఓకే కానీ ఆ ఫ్లాట్ని ఇప్పుడు అమ్మడం దేనికి నాన్నా? ఏం చేస్తారా డబ్బుతో? ఆశ్చర్యం ప్రకటిస్తూ అడిగాడు. కొనుక్కోవాలిరా అన్నాను తాపీగా. ఏం కొనుక్కోవాలి? అందరూ వింతగా చూస్తున్నారు నా వంక. పెద్దవాడితో సహా అందరిలోనూ ఉద్వేగం నాకు స్పష్టంగా కనబడుతోంది. మా ఇద్దరికీ ఈ వయసులో కావాల్సింది కొనుక్కోవాలి అన్నాను దృఢంగా, నా నిర్ణయానికి తిరుగులేదన్నట్లుగా. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన గంగుల నరసింహారెడ్డి గారికి
మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.